కూడా జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడి వరుణుడితో మాట్లాడి పంపించాడని చెప్పలేదు. అదే విచిత్రం ఇక్కడ. నిజంగా కుట్ర జరిగిందా లేదనేది అది ఆరోపణల వరకే పరిమితం, అర్థమవుతుంది. కానీ దేశద్రోహం కేసుగా పరిగణించబడేంతగా జరిగిందా అంటే అనిత్ గారి మాటలు ఎలా పెట్టమని చెప్పాలి. నేను కూడా ఏం కోరుకుంటున్నానంటే పెట్టాలి. వీళ్ళకి బుద్ధి బుర్ర లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. మొత్తం ఆయన ఏమో ఏదో కార్పొరేట్ కంపెనీ యజమానిలాగా 3 రోజులకు ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చి 2 గంటలు పనిచేసి వెళ్తాడు, వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ 2 రోజులు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంటాడు. ఆయన రాజకీయాన్ని రాజకీయంలాగా రాత్రి పగలు చేయగలిగితే వాళ్ళ పార్టీ సర్వైవ్ అవుతుంది. లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళందరినీ మీకు దిక్కున్న చోట ఏదో దానికి వెళ్ళిపోండిరా బాబు అని చెప్పి ఆ పార్టీలకు పంపించేసి రాజకీయం మానేసుకుంటే బెటర్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇందులో లీగల్ ఫైట్ చేయాలా, హైకోర్టుకు పోవాలా, సుప్రీంకోర్టుకు పోవాలా, ఏంది ఇది పడవ కొట్టుకుపోతే దేశద్రోహం కేసులు లేకపోతే బ్రిడ్జీలు కొట్టుకుపోతున్నాయి అంటే జడ్జిలు కూడా నమ్మారనుకోండి, మనం శుభ్రంగా ఈ దేశం వదిలేసి వేరే దేశానికి వెళ్ళడం బెటర్. అప్పుడు కానీ వరద నష్టం అంచనా వేయాల్సిన సందర్భం, వరద నష్టం అంచనా వేసే విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుందా? ఆ టైంలో ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లేదంటే ఇటువంటి విమర్శలు చేస్తుంది. నష్టం అంచనా విషయంలో పొరపాటు చెయ్యదు, చేస్తుంది, కరెక్ట్గానే చేస్తుంది. ఆ సిస్టంలో నో డౌట్. ముందస్తు ఫెయిల్యూర్ జరిగింది. ఇవాళ కొన్ని ఇప్పుడు మనం వీడియో చేసాం ఇట్లాగా రాలేదని, దానికి ఒక 2-3 అబ్బాయి మాకు ముందే చెప్పారండి అని చెప్పి